హాయ్ అండి, నేను మీ రుచిత బేబీ వ్లాగ్స్ ఫన్నీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి రెసిపీ పాలకూర ఫ్రై. మా పాప కూడా పెట్టిస్తుంది అండి, ఎంత క్యూట్గా పెట్టిస్తుంది చూడండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి మమ్మల్ని. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చిన్న కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఒక ఆనియన్ కోసుకొని చాలు. పచ్చిమిర్చి వేసుకోవచ్చు మీ ఇష్టం. గ్యాస్ ప్రాబ్లం అయ్యే తోలకి పచ్చిమిర్చి వద్దు కాబట్టి ఒట్టి ఆనియన్ ఒకటి కట్ చేసుకొని చాలు. ఆనియన్ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఫ్రెండ్స్. అట్లా పొడుగా కట్ చేసుకోండి. తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి. ఒక బాండి పెట్టుకోండి. ఇది కొంచెం వాటర్ పోయినాక వాటర్ పోయిందో లేదో చూసుకోండి ఫస్ట్. తర్వాత ఆయిల్ వేసుకోండి. 2 స్పూన్స్ సరిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత కరివేపాకు కొంచెం వేగించండి. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. తర్వాత ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, బాగా మిక్స్ చేయండి. బాగా కలపండి ఫ్రెండ్స్. కొంచెం ఫ్లేవర్ పోయే వరకు జింజర్ గార్లిక్ ఫ్లేవర్, పసుపు మంచిగా కలిసేటట్టు అందులో మంచిగా ఫ్రై చేయండి. క్యాప్ పెట్టుకోండి. క్యాప్ పెట్టుకున్న తర్వాత కొంచెం 2 మినిట్స్ ఆగి తీసి కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేయండి బాగా. పాలకూర వేసేయండి. పాలకూర వేసి బాగా మిక్స్ చేయండి. బాగా కలపండి ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకోండి తగినంత. తర్వాత కారం 2 స్పూన్స్ కారం వేయండి. మంచిగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. కారం ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే చిల్లీ వేసుకోలే కదా, పచ్చిమిర్చి వేసుకోలే కదా, కారం ఎక్కువనే వేసుకోండి ఫ్రెండ్స్. 2-3 వేసుకున్నా సరే. నాకు పాలకూర కొంచెం ఉంది కాబట్టి నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మీరు 4 స్పూన్స్ దాకా వేసుకోండి. బెస్ట్ కారం వేసుకోవడమే బెస్ట్. చిల్లీస్ కొంచెం తగ్గించుకోవడమే బెస్ట్ ఫ్రెండ్స్. హెల్తీ కూడా ఉంటుంది మనకి. పాలకూర కూడా మంచిది. పిల్లలకు కూడా ఇలా మంచిగా తింటారు. చపాతీ అయినా అన్నంలో అయినా కొంచెం ఇలా అయితే నచ్చుతుంది వాళ్ళకి. నెక్స్ట్ గరం మసాలా వేసుకోండి. కొంచెం జాలండి. వేసుకొని బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. మిక్స్ చేసిన తర్వాత క్యాప్ పెట్టుకోండి. తర్వాత మూత తీసుకోవాలి. కొంచెం కలపండి. కలిపితే అలా దగ్గరికి అయ్యి ఆయిల్ మీదకి వస్తుంది చూడండి. అలా వచ్చే వరకు ఉడికించుకోండి. మంచిగా దగ్గరికి అయ్యేటట్టు పాలకూర మొత్తం నూనెలో మంచిగా అయింది చూడండి ఫ్రై. తర్వాత మూత పెట్టేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి ఎన్నో వీడియోస్ మీకు అప్డేట్ చేస్తూ ఉంటా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.